వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఇవాళ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కారణాల జాబితా ప్రకారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 40కి పైగా పిటిషన్లను విచారించనుంది. వీటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ కూడా ఉంది. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పరీక్ష రద్దు, పునఃపరీక్ష, దర్యాప్తు వంటి వాటితో పాటు దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న విచారణ జరిపి సుప్రీంకోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. మొత్తం ప్రక్రియ ప్రభావితమైతే మళ్లీ పరీక్షకు ఆదేశించవచ్చు. బెంచ్ ఎన్టీఏ, సిబిఐ నుంచి ఆరోపించిన పేపర్ లీక్ విధానంతో పాటు అక్రమాలు ఎంతవరకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి తప్పు చేసిన వారి సంఖ్యతో సహా వివరాలను కోరింది. ఆ పరీక్షను మే 5న నిర్వహించారు. మరోవైపు అఫిడవిట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నిర్వహించిన డేటా విశ్లేషణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు లేదా స్థానిక అభ్యర్థుల సమూహంలో అసాధారణ మార్కులకు దారితీసే ప్రయోజనం ఏమీ లేదని తేలిందని కేంద్రం తెలిపింది. స్థానిక అభ్యర్థుల బృందం మాత్రమే ఉంది. దీని ఫలితంగా అసాధారణంగా పలువురికి అధిక మార్కులు వచ్చాయి. ఈ నెల 8న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వాదనలు వినిపించింది. పరీక్ష నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించవచ్చని కేంద్రం చెబుతోంది. ఇక్కడ ఎన్టీఏ కూడా అదే తరహాలో ప్రత్యేక అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో మార్కుల పంపిణీని విశ్లేషించినట్లు తెలిపింది. ఈ విశ్లేషణ సోలార్ల పంపిణీ ఖచ్చితంగా సాధారణమని సూచిస్తోంది. ఇందులో మార్కుల పంపిణీని ప్రభావితం చేసేదేమీ లేదని వెల్లడించింది. 2024-25 అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 3వ వారం నుంచి 4వ రౌండ్లో నిర్వహించబడుతుందని అఫిడవిట్లో పేర్కొంది. మే 5న 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 14 విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. కేంద్రం ఎన్టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో పరీక్షను రద్దు చేయడం సరైంది కాదని, గోప్యత ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలు లేనప్పుడు లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులను తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది. రైట్, మొత్తంగా వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024కు సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఆ పిటిషన్లను నేడు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. నిజంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విద్యార్థులందరూ అసలు అల్లకల్లోలం అవుతున్నారనే చెప్పాలి. ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయని కొంతమంది సంతోషపడుతుంటే, మరోవైపు పేపర్ లీకేజ్ సంబంధించి కానీ అవుట్ ఆఫ్ మార్క్స్ అంతమందికి 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అసలు ఎలా వస్తాయి ఏంటి అన్న దానికి మొదలైనటువంటి క్వశ్చన్ అది అంటే తీగలాగితే దొంకంతా కదిలినట్టుగా ఒక్కొక్కటిగా అసలు బండారం బయటకు రావడం. ముందు అసలు పేపర్ లీకేజ్ కాలేదు, ఎగ్జామ్ తర్వాత ఏదో పేపర్ బయటకు వచ్చిందని, లేదు మళ్ళీ గుజరాత్ లో పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి పేపర్ కు ఒక పరీక్షా కేంద్రంలో స్పెసిఫిక్ గా ఒక ఎవరైతే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అది అందిందని చెప్పేసి, లేదు అది అక్కడితో ఆగలేదు, సోషల్ మీడియా ద్వారా అది వాళ్ళకు తెలిసిన వాళ్ళకు చేసుకున్నారని, దాదాపు అంటే ఇలాంటి క్వశ్చన్స్ 1 by 1 రావడం, ఏవైతే కొంతమందికి లేట్ పేపర్ వచ్చిన కారణంగా వాళ్ళకి కొన్ని అడిషనల్ మార్క్స్ యాడ్ చేయడం, మళ్ళీ అది కాదని చెప్పేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం. అసలు ఎన్టీఏ చెప్తున్నటువంటి వాదనలు రోజుకొక రకంగా చెప్తున్నారు. ముందు అసలు కాలేదని, తర్వాత అయిందని, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, లేదు ఇప్పుడు కౌన్సిలింగ్ కుదరట్లేదని. ఓవైపు సుప్రీంకోర్టులో కేసుల మీద కేసులు దర్యాప్తు అవుతున్నాయి. దాదాపు 40కి పైగా పిటిషన్లు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా విచారణ చేపట్టాల్సినటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంతకుముందే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎలా అంటే ఇప్పుడు తప్పదు, పెద్ద
పేపర్ లీకేజ్ అయ్యింది అనేటువంటి వార్త, పేపర్ లీకేజ్ అవ్వడం వాస్తవం, కొంతమంది లబ్ధి పొందడం వాస్తవం, కొంతమంది అధికారుల హస్తం ఉండడం వాస్తవం. ఇంతవరకు ఎలాంటి అది లేదు. కానీ ఇది ఎంత వరకు చేరింది, నిజంగానే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయి ఉంటే మాత్రం వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. లేదంటే మాత్రము ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేశారు, అవి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అవిటితో సరిపోతాయి. ఎవరి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోతుందా? దీనికి సంబంధించి ఎవరైతే నీట్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కళ్ళు కాయలు చేసుకుని చూస్తున్నారు, ఏం తీర్పు ఇస్తుంది సుప్రీంకోర్టు అసలు అని చెప్పేసి. ఇప్పటికీ ఈ నెల 11న ఆల్రెడీ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం ఆదేశం, అంటే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఎన్టీఏ కూడా. సో జాతీయ రాష్ట్ర నగర స్థాయిలో మార్పులన్నిటి కూడా విశ్లేషించి ఎన్టీఏలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అనేటువంటి వార్త అయితే ప్రస్తుతం వస్తుంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వద్దా అనేది ఇంకా ఇప్పుడు కోర్టు బాల్ అనేది సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది ఏంటనేది వేసి చూడాలి. విద్యార్థులంతా మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు. ఈసారి ఇంత దారుణంగా నీట్ ఎగ్జామ్స్ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కోటి ఆశలు పెట్టుకున్నటువంటి ఎగ్జామ్ లో ఇన్ని అవకతవకలు, ఇన్ని రకాలైనటువంటి మాటలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనే దాని మీద మాత్రము విద్యార్థి లోకము చాలా ఆశగా అయితే ఎదురు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.